13 lakhs బడ్జెట్లో కూడా లగ్జరీ పాసిబుల్ అని చెప్పేసి క్లయింట్ డౌట్ ఉంటుంది. బట్ మనం ప్రూవ్ చేసాం 13 lakhs అనేది క్లయింట్ కంప్లీట్ హౌస్ డిజైన్ పెట్టుకున్నారు. దీంట్లో వాల్ ప్యానలింగ్స్ అండ్ చాలా అంటే చాలా డెకోర్ అయితే ఉన్నాయి. సో చాలామంది అనుకోవచ్చు 13 లక్షలు మనం ఒక 2 BHK కూడా అఫోర్డ్ చేయొచ్చా అని చెప్పేసి. సో 13 lakhs నుంచి 18 to 20 lakhs వరకు 2 BHKకి మనం అయితే ఇంటీరియర్ అయితే చేయొచ్చు. వై? బికాస్ క్లయింట్ రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని ఈ ఇంటీరియర్ అనేది బేస్ అయి ఉంటుంది. సో మేము ఇచ్చే కొటేషన్ ప్రతి ఒక్క ఎస్ఎఫ్టీని బేస్ చేసుకొని ఉంటుంది. సో చాలామంది కన్సిడర్ చేసేది బేసిక్ రిక్వైర్మెంట్స్ లైక్ కిచెన్ వచ్చిందా, టీవీ యూనిట్ ఉందా, వార్డ్రోబ్స్ ఉన్నాయా, బెడ్రూమ్లో వార్డ్రోబ్స్ ఉన్నాయా అనేవి సరిపోతుంది అని చెప్పేసి. సో బట్ మేము ఎక్స్పెక్ట్ చేసేది బెడ్ బ్యాక్ సైడ్ ప్యానలింగ్, లివింగ్ ఏరియాకి సరిపడే లివింగ్ స్పేస్, ప్రతి ఒక్క స్పేస్ కాన్సెప్ట్ని బేస్ చేసుకొని డిజైన్ స్పేస్ అయితే వర్క్ అయితే ఉంటుంది. ఇవన్నీ కన్సిడరేషన్ మనకు ఉంది అని అంటే దానికి సరిపడే ఎలక్ట్రికల్ మార్కింగ్స్ అండ్ ఫాల్ సీలింగ్ అడ్జస్ట్మెంట్స్ అండ్ లైటింగ్ కన్జర్మెంట్స్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనేది ఆ లైటింగ్ లూమియన్స్ ప్రతి ఒక్కదాన్ని మనం కన్సిడర్ చేసుకొని డిజైన్ స్పేస్లో అయితే వర్క్ చేస్తుంది. సో అఫ్ కోర్స్ ప్రైజింగ్ అనేది లేబర్కి వెళ్తుంది. బట్ మనకు కావాల్సిన స్పేస్కి మనకు కావాల్సిన కస్టమైజేషన్ అనేది స్పేస్కి అయితే వస్తుంది. అదే మెయిన్ కాన్సెప్ట్ డిజైన్ స్పేస్కి. సో ప్రోడక్ట్ నచ్చినట్టుంటే మాత్రం డిజైన్ స్పేస్కి డిఎం చేయడం అయితే మర్చిపోకండి.